సహోదరులారా, ఒకసారి ఒక దేశంలో చాలా ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్న జడ్జి గారిని ఒక ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తుంటారు. అదే టైంకి అక్కడ కొంతమంది కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళు కూడా ఉంటుంటారు, లా స్టూడెంట్స్. చిన్న చిన్న ప్రశ్నలు వాళ్ళు కూడా అడగటానికి అవకాశం ఉంది. ఇట్లా అడుగుతూ ఉండగా వీళ్ళు ఇంటర్వ్యూ చేస్తూ మీరు ఎప్పుడు పుట్టారు సార్ ఏంటి అని ఇట్లా ఆయన బయోగ్రఫీని అడుగుతుంటారు. ఆ బయోగ్రఫీ ఆయన చెప్తూ అక్కడక్కడ ఇట్లా ఇంట్లో ఒక స్టూడెంట్ లేచి ఏమని అడుగుతాడంటే, సార్ మీరు శిక్ష విధిస్తారు కదా, ఆ శిక్ష ఎందుకు విధిస్తారు అంటే పీనల్ కోడ్ నిమిత్తం ఎట్లాగా అని చెప్పి అడుగుతాడు. అప్పుడు ఆయన ఏం చెప్తాడంటే, ఈ శిక్ష విధించడం వల్ల వాళ్ళు పశ్చాత్తాపడతారు. ఒక విషయం పశ్చాత్తాపడి నేను ఈ స్థితిలో ఉండటానికి కారణం నేను చేసిన తప్పే అని రియలైజ్ అవుతారని చెప్తాను. అప్పుడు ఇంకోళ్ళు ఏమని అడుగుతారంటే, సార్ మీరు ఇట్లా రియలైజ్ అయిన వాళ్ళని ఎవరన్నా చూసారా, రియలైజ్ అయ్యి ఇట్లాగా మంచి జీవితం జీవిస్తున్న వాళ్ళని మరీ ఎవరన్నా చూసారా అని అడిగితే, అట్లా నేను చూశాను, చూడలేదు, అట్లా నేను ఎవరిని గమనించలేదు. కానీ ఒక విషయం మాత్రం తెలుసు, నేను ఒక జిల్లా కింద ఇంకా కొంచెం జడ్జిగా ఉన్న రోజుల్లో నా బిగినింగ్ డేస్లో నేను ఒక ఆయనకి అసిస్టెంట్ జడ్జిగా ఉన్నాను ఒక చోట. అక్కడ ఆ సీనియర్ జడ్జి గారు చెప్పినటువంటి ఒక తీర్పుని బట్టి కోపం పెంచుకున్న ఒక వ్యక్తి 2 ఏళ్ల తర్వాత జైలు నుంచి వచ్చి ఆయన చంపేశాడు అని చెప్తారు. అంటే అది శిక్ష న్యాయబద్ధంగా వేసింది, బట్ దాన్ని అతను జీర్ణించుకోలేకపోక ఈయన మీద దాడి చేసి చంపాడని చెప్తారు. సహోదరులారా, శిక్ష అనేది ఎప్పుడు కూడాను శిక్షణ అనే మాటకి ముడిపడి ఉంటుందని నేను చాలాసార్లు ఆ మందిరంలో చెప్పాను, మీతో కూడా చెప్తున్నాను. ఇట్స్ ఎ ట్రైనింగ్ ఆర్ ఇట్స్ ఎ రెగ్యులేషన్. దేవుడు మనల్ని అట్లా రెగ్యులేట్ చేస్తుంటాడు, క్రమబద్ధీకరిస్తుంటాడు అన్నమాట. దాని నిమిత్తం దేవుడు మనల్ని పిలిచాడు కూడా. అట్లా మనం రెగ్యులర్గా లేదా ఒక క్రమబద్ధమైన జీవితం జీవించాలని, క్రమంగా నడుచుకోవాలని, అక్రమం చేసిన మన జీవితాల్లోకి తన పరిశుద్ధ రక్తంతో ప్రవేశించి మన కడిగి పవిత్రపరిచిన మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘననామందు తండ్రి అయిన దేవునికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ఘనమైన నామాన్ని బట్టి భూమి మీద విస్తరిస్తూ వర్ధిల్లుతున్న మీకు కూడా క్రీస్తు వారి పుణ్యనామంలో శుభములు, వందనములు తెలియజేసుకుంటున్నాను. సహోదరులారా, స్నేహితులారా, మీరందరూ క్షేమంగా ఉన్నారు కదా. మరొక రోజు మీతో కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానం చేయటానికి ప్రభు మనకిచ్చిన కృపను బట్టి ప్రభువు నందు ఆనందిస్తూ స్తుతిస్తూ నేటి వాక్య ధ్యానాన్ని కీర్తన గ్రంథము 119వ కీర్తన 75వ వాక్యం నుండి ధ్యానం చేస్తాం. 119వ కీర్తన 75వ చరణం. యెహోవా, నీ తీర్పులు న్యాయమైనవనియు విశ్వాస్యత గలవాడవై నీవు నన్ను శ్రమపరిచితివనియు నేను ఎరుగుదును. విన్నారండి ఈ మాట? చాలా చక్కని అనలైజేషన్ చేస్తున్నాడు భక్తుడు. అంటే ఈ అనలైజేషన్ వెనక రియలైజేషన్ ఉంది. చాలా రియలైజ్ అయ్యాడు, దేవుడు నన్ను ఈ స్థితిలో ఎందుకు ఉంచాడు అనే విషయాన్ని బట్టి. ఎప్పుడైతే రియలైజేషన్ వచ్చిందో రివైవల్ వస్తుంది. అంతే. పశ్చాత్తాపం ఎప్పుడైతే నీ హృదయానికి వస్తుందో అప్పుడు ఉద్యమం అనేది తన్నుకుంటూ వస్తుంది. ఉద్యమం అనే దాని గురించి ఒక పెద్ద భక్తుడు రాశాడట. దాన్ని నేను వేరే పాస్టర్ గారి దగ్గర విన్నాను. చాలా చిన్న తమ్ముడు నాతో మాట్లాడుతూ ఓ రోజు చెప్తున్నాడు, ఉద్యమం అనేది ఎట్లా ప్రారంభం అవుద్ది అని చెప్తే, రకరకాల ఉద్యమాలు మనకు తెలుసు. డ్రమ్ము ఉద్యమం, కీబోర్డు లేదా ఆర్గాన్ ప్లే చేయడం వల్ల వచ్చే ఉద్యమం, ట్రంపెట్ లేదా ఇట్లా సాక్సాఫోన్స్తో మాట్లాడేట అట్లా డ్రమ్స్, ప్యాడ్స్, రిథమిక్ ప్యాడ్స్ వీటి మీద ఆధారపడి ఉద్యమం ఉంటుంది ఈ రోజుల్లో. చాలా చోట్లకి అవి లేకోకుండా ఆరాధించలేరు వాళ్ళు. ఆరాధించడం కష్టం. అయితే అంటే అట్లా అలవాటు అయిపోయారు. కరెంట్ పోతే మరి ఆ మందిరాల్లో పరిస్థితి ఏంటో నాకు అర్థం కావట్లా. జనరేటర్ ఉంటుందేమో. అయితే సహోదరులారా, ఉద్యమం గురించి ఒక పెద్ద మంచి దైవజనుడు చెప్పాడట, రివైవల్ డిపెండ్స్ అపాన్ ద డీపెస్ట్ స్టేజ్ యూ రిపెంటెడ్ అబౌట్ అవర్ సిన్స్ అని చెప్పాడు. నీ పాపముల నిమిత్తం నువ్వు ఎంత లోతైన పశ్చాత్తాపం కలిగి ఉంటావో దాని మీద నీ యొక్క ఉద్యమం ఉన్నతి లేదా ఉచ్చస్థితి అనేది ఆధారపడి ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఆయన ఏం చెప్తాడు, ద సెన్సిటివిటీ అబౌట్ సిన్ ఈజ్ రివైవల్ అన్నాడు. ద సెన్సిటివిటీ అబౌట్ సిన్, నేను చేస్తున్నాను పాపం,
లేదు నేను చేసే తప్పు అని సెన్స్ కలిగి ఉండటమే ఉద్యోగానికి కారణం. కనీసం ఆ సెన్స్ కూడా లేకపోతే ఉద్యోగం ఎట్లా వస్తుంది? అది ఏ జీవం ఉండదు అక్కడ. కనుక దేవుడు చాలాసార్లు తీర్చే తీర్పులు న్యాయమైనవి. అవి తప్పనిసరిగా ఆయన్ని న్యాయస్థుడైన దేవుడనే చెప్పాలి. అన్యాయస్థుడైన దేవుడు కాదు కదా. దేవుడు అన్యాయం చేయుట అసంభవము. యోబు గ్రంథం 34:10 ఉంటుంది ఈ మాట. దేవుడు అన్యాయం చేయుట అసంభవము, సర్వశక్తుడు దుష్కార్యం చేయుడు. స్పష్టంగా అక్కడ రాయబడి ఉంటుంది. ఇంకా చక్కగా ఉంటుంది ఇది అక్కడ మీరు చదివితే. కనుక దేవుడు అన్యాయం ఎప్పుడు చేయుడు. మరింత న్యాయవంతుడైన దేవుడు తీర్చే తీర్పుని అన్యాయమని ఎట్లా అంటాం మనం? కొన్ని చోట్ల కొంత దుఃఖం స్థాయి పెరిగి కొంతమంది చనిపోయినప్పుడు వాళ్ళు పలకరిస్తాకి వెళ్ళినప్పుడు కొందరు స్త్రీలు కానీ పురుషులు కానీ దేవుడు నాకు అన్యాయం చేశాడు అని ఏడుస్తుంటారు. అట్లాంటి వాళ్ళని నేను గమనించా. వారు చర్చికి వెళ్ళేవాళ్ళు. చర్చికి వెళ్ళినంత మాత్రాన మంచిగా ఉంటారని మనం అనుకోగలమా? చర్చికి వెళ్ళినంత మాత్రాన మంచితనమే మనసులో ఉంటుందని మనం అనుకోగలమా? కష్టం కదా. కష్టమనే తోస్తుంది నాకు. చాలాసార్లు మన యొక్క స్ట్రాటజీ చాలాసార్లు తప్పుతుంటుంది. మన యొక్క ఆలోచనలు, మన యొక్క అభిప్రాయాలు చాలాసార్లు మనం మార్చుకోవాల్సి వస్తూ ఉంటుంది. కాబట్టి దేవుని యొక్క తీర్పు ఎప్పుడూ న్యాయబద్ధమైంది. నేను అనుకుంటుంటాను, చాలా కాలం పరిచర్య చేశాడు పేతురు గారు, యాకోబు గారు, పేతురు గారు చాలా కాలం పరిచర్య చేశారు. యేసు ప్రభుతో 3.5 సంవత్సరాలు ఉన్నారు. అటు పిమ్మట మరి అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం వరకు కూడా సేవ చేస్తారు. ఈ యాకోబుని పేతుర్ని హేరోదు జైల్లో పెట్టించి, ఆ జైల్లో పెట్టిన తర్వాత యాకోబుని చంపించేసి పండగ కోసం అని చెప్పి పేతురుని ఆపుతాడు. బాగా పరిచర్య చేశారు కదా వీళ్ళు. ఇంకా ఎందుకు ఈయన? అప్పుడప్పుడే కొత్తగా వచ్చాడు స్టీఫెన్ లేదా స్టెఫను అని ఆయన్ని చంపించేశారు 8వ అధ్యాయంలో. ఈయన మాత్రం బతికించే ఉంచాడు. 4 రోజులు పరిచయం చేయనవచ్చుగా. తెలియదు నాకు ఆ విషయాలు. నేను అట్లా ఆలోచించడానికి అవకాశం లేదు. అలా ఆలోచిస్తే నేను దేవుని ప్రశ్నించేవాడిని అవుతాను. కొన్నిసార్లు ఎదురు తిరిగేవాడిని అవుతాను. దేవుని తీర్పునికి నేను ఎదురు తిరిగేవాడిని అవుతాను. స్టెఫన్ జీవితం అక్కడంతో ముగిసిపోయి స్టెఫన్ లాగే వాక్యమందును జ్ఞానమందును ఆత్మతోను నింపబడినటువంటి దానికంటే గొప్పగా నింపబడిన పౌలు అనే వాని యొక్క పశ్చాత్తాపానికి లేదా రిపెంటెన్స్కి స్టెఫన్ యొక్క డెత్ కారణం అవ్వాలి. స్టెఫన్ను చంపి తర్వాత దమస్కు వెళ్ళటానికి మొదలుపెట్టి దమస్కు దారిలో దేవుని చేత ఎన్కౌంటర్ చేయబడతాడు. దేవుని చేత దర్శించబడతాడు. కనుక సహోదరులారా, మనము దేవుని యొక్క తీర్పుని ఎప్పుడు కూడాను మంచిది చెడ్డది అనేది చెప్పకూడదు. నెంబర్ 2, అసలు చెడ్డదనేది చెప్పకూడదు. అందుకనే కదా తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం చెప్తున్నాడు స్పష్టంగా, ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అంటే ఇప్పుడు ఆయన తీర్పు ఒకసారి మనకు నచ్చదు. అయినా నీకు నచ్చిన దానికి కృతజ్ఞతలను, నీకు నచ్చని దానికి ఏమో మొహం తిప్పుకుంటాలా. నీకు నచ్చినట్టుంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావు, కృతజ్ఞత చూపిస్తావు. నీకు నచ్చకపోతే మొహం తిప్పుకొని ఎడమొహం పెడమొహంగా ఉంటారా? చెప్పండి. అదేనా దేవుని వైనం లేదా దేవుని నైజం? అదేనా? దేవుడు మనతో అట్లా ఉన్నాడా? ఎన్నిసార్లు మనం దేవునికి నచ్చని జీవితం జీవించాం? ఎన్నిసార్లు తల్లిదండ్రులు మోసం చేసాం, ఎన్నిసార్లు పిల్లలు మోసం చేసాం, భార్యను మోసం చేసాము, ఎన్నిసార్లు భర్తను మోసం చేసాం. మన హృదయాంతరంగాల్లో మనకు తెలియదా? పేతురుని భూమి మీద ఉంచాలనేది ఆయన న్యాయం. స్టెఫన్ని తీసుకెళ్ళిపోవాలనేది ఆయన న్యాయం. అదేంటి అట్లా అంటే మనకేంటి, ఏం చెప్పగలం? కనుక ఆయన తీర్పుల్ని మనం గౌరవించాలి. ఎందుకంటే ఆయన తీర్పులు న్యాయబద్ధమైనవి. చూసుకోండి మీరు ఇక్కడ మళ్ళీ ఒకసారి వాక్యం. యెహోవా నీ తీర్పులు న్యాయమైనవియు
విశ్వాసత గలవాడే నీవు నన్ను శ్రమ. అది మనకు శ్రమ వచ్చిందంటే దేవుడు మనల్ని ఎట్లా ఎందుకు పెట్టాడు, ఏం చేశాడు, ఏంటో దేవుడు మరీ మా మీద ఎట్లున్నాడు అట్లా అనుకోకండి. ఈ శ్రమానుభవం శ్రమ అనుభవమే, క్షమించాలి, శ్రమ అనుభవంలోకి నువ్వు వచ్చినప్పుడు దాన్ని నువ్వు అనుభవించిన తర్వాత శ్రమని అనుభవిస్తున్నారా? ఎందుకు వచ్చింది నాకు ఈ బతుకు అనుకుంటున్నారా? కొన్నిసార్లు శ్రమని మనం అనుభవించాలి. ఆ శ్రమల్లోనే మనం స్థానబెట్టబడతాం. ఆ శ్రమల్లోనే కృపను అత్యధికంగా పుంజుకుంటాం. కృపను అత్యధికంగా పరలోకం నుంచి తెచ్చుకుంటాం. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది యొక్క రెగ్యులేషన్స్ దే ఆర్ వెరీ ఫెయిర్. యు డిస్ప్లేడ్ మీ బికాజ్ ఐ నీడెడ్ ఇట్. ఇలా నిన్ను శ్రమ పెట్టడం, ఇలా నిన్ను ఇబ్బంది పెడతాం, ఇది నీకు అవసరం. న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్లో నేను చదివిన మాట ఉంటుంది అంతే, ఇంకా నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు. న్యూ లివింగ్ యూ డిసిప్లైన్ మీ బికాజ్ ఐ నీడెడ్ ఇట్. నాకు ఇది అవసరం, చేయాల్సినటువంటి అవసరం, న్యాయబద్ధంగా ఇది నాకు ఇంకా రావాల్సిన స్థితి కనుక అందుకే నువ్వు నా దగ్గర పంపించావు అని. సహోదరులారా, దీన్ని బట్టి మనం దేవుని సంతోషించాలి అంతే. ఎందుకనంటే దేవుడు మనతో ఉన్నాడు, మనం దేవునితో ఉన్నాం. తప్పనిసరిగా దేవుడు మనకి తోడై నడిపిస్తుంటాడు. మంచి రోజుల్లో ఇలాంటి శిక్షణ ఇవన్నీ వస్తాయి. కానీ ఆయన విశ్వాసత గొప్పది కదా. ఆయన విశ్వాసత అంత గొప్పది. ఆయన గ్రేటర్ ఈజ్ దై ఫెయిత్ఫుల్నెస్. నీ విశ్వాసత ఎంతో గొప్పది. ఎందుకనంటే ఆయన మనల్ని నమ్మాడు. నమ్మదగిన వారిగా ఉన్నప్పుడు నమ్మాడు. ఆయన నమ్మకమైన వాడని మనం నమ్మాడు. కాబట్టి నమ్మిన దేవుడు మనకు ఎందుకు అన్యాయం చేస్తాడు? మనుషులు అన్యాయం చేయొచ్చు, నేను అన్యాయం చేయొచ్చు, క్రైస్తవులు అన్యాయం చేయొచ్చు. క్రైస్తవులు అన్యాయం చేసేవాళ్ళు లేరా? సరే, కనుక సహోదరులారా, నేను మీతో చెప్పేటటువంటి అంశం ఏంటంటే దేవుని యొక్క న్యాయమైన తీర్పుకి మనల్ని మనం అప్పగించుకోవాలి. బలారాధన తీసుకునే టైంలో కూడా మనల్ని మనం పరీక్షించుకొని విమర్శించుకొని దేవుని దగ్గర ఒప్పేసుకుంటే ప్రభు చేత శిక్షింపబడతామని ఉంటుంది. ఎంత చక్కని మాట. దేవుడంటే ప్రేమించాలి, దేవుడంటే ముద్దులు పెట్టాలి, దేవుడంటే అంతసేపు హగ్ చేసుకునే ఉండాలి, దేవుడంటే చంకనెత్తుకోవాలి, దేవుడంటే భుజాన్ని ఎత్తుకోవాలి, దేవుడంటే లాలిస్తూ ఉండాలి. ఇదే కాన్సెప్ట్లో పెరిగితే దేవుడు హోంవర్క్ చేపిస్తాడు, హోంవర్క్ చేయకపోతే కొడతాడు, ఈ థాట్ రాదే. ఎందుకని దేవుడు ఎప్పుడు కొట్ల. దేవుడు అంటే హీజ్ ఎ గివర్. పెన్సిల్ మొదలుకొని పెళ్ళైపోయిన తర్వాత పెద్ద ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అన్నీ కూడా ఆయన ఇవ్వాల్సిందే. చిన్నప్పుడు పెన్సిల్ ఇచ్చాడు, అప్పుడు ఆయన ఇస్తాడు. అయితే నువ్వేమిస్తున్నావు దేవుని దగ్గర? నువ్వు ఇవ్వాల్సింది నువ్వు ఇవ్వట్లా, అప్పుబడిపోతున్నావు, అచ్చిగా అయిపోతున్నావు. ఆటోమేటిక్గా దేవుడు ఇవ్వాల్సిన ట్రైనింగ్ మనకి ఇస్తుంటాడు. నేను మీతో చెప్పినటువంటి ఆ జడ్జి గారు ఎంత బాధతో చెప్పాడు. పశ్చాత్తాపడి ఉంటారా సార్ అంటే, ఏమో నేను అలా ఎవరో వచ్చి నన్ను కలవలేదు, ఇట్లాగా ఆయన పశ్చాత్తాపడ్డానో నాకు తెలియదు. బట్ ఒక మాత్రం జరిగింది ఏంటంటే, నాకన్నా సీనియర్ జడ్జి గారు ఇతను తప్పు పని చేశాడు, లేదా ఇతను ఒక దొంగతనం ఏదో మొత్తం చేశాడు, శిక్షార్హుడు అని శిక్ష వేసిన తర్వాత 2 ఏళ్లకి అతను రిలీజ్ అయ్యి వచ్చి జైల్లో నుంచి జడ్జి గారు అట్లా వెళుతూ ఉండగానే ఆయన్ని కత్తితో పొడిచి నరికి చంపేశాడని మాత్రం ఆయన చెప్పాడు. సహోదరులారా, ఎందుకంటే ఆ తీర్పు ఆయనకు నచ్చల. ఆయనకి తీర్పు నచ్చలేదు కాబట్టి ఇంకా సమయం కోసం కనిపెట్టి చేయాల్సిన చేయటంతా చేస్తూ వచ్చాడు. హత్యకు కారకుడయ్యాడు. కనుక సహోదరులారా, ప్రభు ప్రేమను బట్టి నేను మీతో చెప్పేది ఏంటంటే, దేవుడు మనల్ని ఏ తీర్పు తీరుస్తాడో, ఏ స్థితిలో వస్తాడో ఆ స్థితిలో ఉండటానికి ఇష్టపడండి. గబగబా ఎదిగిపోదాం, గబగబా ఎగిరిపోదాం అనుకోవద్దు. అట్లాంటి స్థితి దేవుడు మనకు దూరపరచును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ నమ్మకములు గలవాడ, నీకే వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నీ కృపను బట్టి మా జీవితాల్లో నేటి వరకు నువ్వు ఇచ్చిన నెమ్మదిని బట్టి, క్షేమాన్ని బట్టి, కనికరాన్ని బట్టి నీ స్తోత్రం. బలమైన దేవుడ, బలమైన కార్యాలు చేస్తూ వచ్చారు. నీ నామహిమ వద్ద జీవించడానికి కావలసిన కృపనిచ్చారు.
సమయంలోనైనా మేము ప్రార్థన చేస్తున్నాను. నీ కటాక్షం, నీ కృప మా జీవితాల్లో కుమ్మరించండి స్వామి. అయ్యా, మీ తీర్పులు మీరు రెగ్యులేట్ చేసే విధానం చాలా డిఫరెంట్గా ఉంది. ఆ యొక్క నా ప్రభానైనా పరిస్థితుల్లో మమ్మల్ని నిలదొక్కుంటా కాసిన సామర్థ్యం, అవగాహన దయచేయండి నాయన. మరి మేము కొన్ని గ్రహింపు లేనటువంటి స్థితిగతుల్లో నుంచి వెళుతూ నిన్ను ఇబ్బంది పెట్టాం. దయచేసి మమ్మల్ని మా యొక్క జీవితాన్ని మార్చుకుంటా కృప చూపించమని, లోతైన పశ్చాత్తాప స్థితి మాకు దయచేయమని, ఘనత, మహిమ, ప్రభావములు యుగయుగములు మీకు ఆరోపిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వేడి బ్రతిమాలుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.